గిరిజనుల తీజ్ పండుగ ఎంతో సాంప్రదాయంగా ఉంటది. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఈ పండుగను అక్క చెల్లెళ్ళు మస్తు సంబరం కొద్దీ జరుపుకుంటారు. ప్రకృతిని పూజించే వీళ్ళు గోధుమ గింజలు నాటి అవి పెద్దగయ్యేదానిక 9 రోజులు నీళ్లు పోసుకుంటా నియమ నిష్ఠలతోటి భక్తి శ్రద్ధలతోని ఆడుతూ పాడుతుంటారు. అయితే నల్గొండ జిల్లా బంజారా భవన్లా ఈ తీజ్ ఉత్సవాలు జరిగితే అక్కల సంబరాలు చూడాలే, ధూమ్ ధామే. ఆహా, అమ్మ లెక్కల పండుగ ఆనందం మామూలుగా లేదు కదా. అందుకే జోరుగా జోరుదారుగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇట్లా డ్యాన్స్ ఆడినరు. శ్రావణ మాసం అచ్చుడుతోనే తీజ్ పండుగ మొదలైంది కదా. ఇక గోధుమ గింజలు జల్లి ఆ నారుకు రోజు నీళ్లు పోసుకుంటా భక్తి శ్రద్ధలతోని పండుగను జరుపుకుంటున్నారు. అమ్మాయిలందరికీ మంచి హస్బెండ్స్ రావాలని చెప్పి, పంట పొలాలు మంచిగా సమృద్ధి చెందాలని చెప్పి ఈ ఫెస్టివల్ చేస్తాము. అందుకే నల్గొండ జిల్లా బంజారా భవన్లా ఇట్లా తీజ్ ఉత్సవాలు జరిపి అటంక గోధుమ నారు బుట్టలను చెరువుల నిమజ్జనం చేసిర్రు.